కొండా కుటుంబంపై వరంగల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తీవ్రంగా ఖండించారు. కొండా కుటుంబం పదవుల కోసమే ఆరాటపడుతోందని ఆరోపించిన స్వర్ణ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్గా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మేయర్ గుండు సుధారాణి సుస్మిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బహిరంగ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య సైతం కొండా కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సహించరని అన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటి వరకు కూడా క్షమించి వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ అదే రీతిగా నేను మాట్లాడతానంటే ఎవరు కూడా క్షమించడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి పరకాల్లో ఉంటానంటావు. 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు గెలువు. ఎవరు వద్దంటున్నారు నిన్ను? నేను ఇండిపెండెంట్గా వేస్తా, టికెట్ ఇవ్వకున్నాను. వేసి నువ్వు గెలిచి చూపెట్టు. ఎవరు వద్దండం లేదు. మీకు అలవాటే కదా ఏంటి మీరు మాట్లాడింది? నీ కార్సైన కాంగ్రెస్ ఒకటైతే పచ్చ కాంగ్రెస్ ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఎన్ని జెండాలు మార్చిండ్రు, ఎన్ని పార్టీలు మార్చిండ్రు? మీరు క్షమించకూడదు. ఇంకా మీరు క్షమిస్తూ పోతే కూడా అది వాళ్ళు మన చేతగానితనం అనుకుంటారు తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా త్యాగాలతో ఉంటారు. వీళ్ళకు త్యాగం తెలియదు. వీళ్ళ ఆరాటం అంతా కూడా ఎప్పుడు బాగుపడదామా, ఎప్పుడు పదవులు తీసుకుందామా, పదవులు ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు బదనాం చేస్తామని. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగకుండా మీరు చూడాలని, ఇదే చివరిసారి కావాలని మా అందరి అభిష్టం ఒకటే. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఏమన్నా కూడా మేము సహించాం, భరించాం. కానీ ఇంకా భరించే శక్తి కానీ ఓపిక కానీ మాకు లేదు. నిన్న మాట్లాడుతుంది సుస్మిత, బీసీ కార్డుని వాడుతుండు అంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వేదికలో అన్ని వర్గాల వారు ఉన్నారు, బీసీలం. కానీ బీసీ కార్డు పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుబాటు కాదు. మాట్లాడిన విధానాన్ని ప్రజలు గమనిస్తారు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం వలన సోషల్ మీడియాలో దాంట్లోకి ఎక్కువ వ్యూస్ వస్తాయేమో, కానీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు ఎవరేం మాట్లాడుతున్నారు, ఏం చేయాలి అని. ప్రజలు చాలా తెలివిగలవారు. మాట్లాడినంత మాత్రాన వ్యూస్ కోసం చేసేదాన్ని, వారి వ్యక్తిత్వాన్ని 100% వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇలాంటి విధానాల్లో ఆమె ముందుకు వెళ్ళడం మాత్రం అది కరెక్ట్ కాదు. తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి ఎట్లా పడితే అట్లా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఇంకొక విషయం, దీంట్లో పార్టీలో ఉన్న పెద్దలందరూ, అటు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ని కానీ, అదేవిధంగా ఎం నరేందర్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా, రేవూరు ప్రకాష్ అన్న కానీ, అందరూ కూడా పెద్దలు, వాళ్ళందరి మీద మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం. దేశ స్వాతంత్రం మొదలుకొని తెలంగాణ ఉదయం వరకు కల్చర్లో పెరిగినది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రజల కోసం నిలబడి పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళ కల్చర్ లేని పార్టీ, వాళ్ళ పార్టీగా వచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో పెరిగలసం, సరిగ్గా ఏ పార్టీలో సరిగ్గా పెరగల వాళ్ళు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇంకేదో పార్టీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. రేపు ఏ పార్టీ తెలియదు. ఇక వాళ్ళు అంటారు కదా, మేము జిల్లాను కాపాడింది మేము 4 గెలిపించినట్టున్నాం. సరే, మంచి సంతోషం, మీరు గెలిపించింది, అంత సత్తం లీడర్ అయితే ఒక ఇండిపెండెంట్గా మీరు పెట్టండి. మాట బీసీ అంటే మేమందరం బీసీ కదా అంటే ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అది కాదు, ఇది కాదు, కార్పొరేట్ అంటే మీకు అంత సత్తం ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ కావ్య గారు ఎన్ని ఓట్లు వచ్చినండి, మీరే విశ్లేషించుకొని దయచేసి, ఆత్మవిమర్శ చేసుకొని దయచేసి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లాంటి వారిని, ప్రకాష్ రెడ్డి గారు క్యారెక్టర్ పర్సనాలిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గారు, డిసిప్లిన్ కమిటీ గారు తప్పనిసరి వీళ్ళ మీద యాక్షన్ జరగకపోతే కార్యకర్తలు సహించే పరిస్థితి రోజు